జగన్ కేసీఆర్ ఫ్లెక్సీలతో తాడేపల్లి నివాసం వద్ద పెను సంచలనం అంటే పెను సంచలనం పెలు కాదు పెను సంచలనం లేపుతున్నారు. అట కేసీఆర్ కేటీఆర్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి శంకుతున్నారు. ఇప్పుడు 2028 29లో ఎలక్షన్ ఉంటే ఇప్పుడే ఎన్నికల నజర ఉత్తానని అనమాట. దాని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జగన్ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హడావుడి జరుగుతుంది. రేపు అంటే డిసెంబర్ 21వ తేదీన, అంటే ఇది ఈరోజే అనుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అనమాట. ఈ నేపథ్యంలో బెంగళూరు, ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు కట్అవుట్ సందడి చేస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడా కనపడలా, బెంగళూరు సంగతి అయితే మనకు తెలియదు. ఇంకా హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ అంటే తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా చేసేందుకు అటు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. జగన్ కేసీఆర్ ఫోటోలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తూ ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఈ మేరకు పార్టీ నుంచి కూడా కీలక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానాలు కూడా ఉన్నాయి. వేరే వాళ్ళ రక్తం ఎవరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు రక్తాలు నాకు తెలిసి శ్యామల కూడా శ్యామల, రోజా, కొడాలని వీళ్ళు ఎవరు రక్తాన్ని ప్రజల రక్తమే పీల్చేస్తారు. ఇలాంటి నేపథ్యంలో తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వెలిసిన ఒక కట్టౌట్ అందరినీ ఆకట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకటన అని చెప్పి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వైరల్గా మారింది. ఇది చూసిన వైసీపీ అలాగే గులాబీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలంగాణలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాబోతున్నట్టు ఇప్పటి నుంచే వాడు చెప్పినాడులే, వేణుస్వామి చెప్పినాడు. వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం చించేస్తారు ఇట్లా అని. అందువల్ల వీళ్ళకి కలాపనలు కంటున్నారు అనమాట. ఈ పోస్టులు వైరల్ చేసినట్టు కామెంట్ చేస్తూ ఉన్నారు. గురువు అలాగే శిష్యుని ఇద్దరిని బడా నాయకులు ఓడించడం గ్యారంటీ అంటున్నారు. గురువు శిష్యులు అంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి దూతంలో ఓడిస్తారనమాట, రాజకీయంలో కాదు. సరే, ఈ ఇద్దరు బడా నాయకులు ఓడించడం గ్యారంటీ. ఇక ఫ్లెక్సీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలంగాణలోకి వైసీపీ వస్తానంటే ఇది ఏమి కర్మో అసలు. ఈ కంటెంట్ రాసినోడు ఎవడు అని ఆయన అర్థం కాదు. ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉందంట. అందుకే అప్పుడు రైల్లో రాళ్ళు తీసుకొని కొట్టారని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అలాంటి ప్రాంతంలో గులాబీ పార్టీ గెలవడం కష్టతరం అవుతుందని, అందుకే జగన్మోహన్ రెడ్డితో కలిసి కేసీఆర్ ప్రయాణం చేయబోతున్నారని, పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని స్కెచ్ వేశారు. జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకుంటే పందులు గుంపు అంటారు, సింగల్గా వస్తేనే సింహం అంటారు. అది మన ఆంధ్రప్రదేశ్లో అందరూ అంటారు. మరి చూద్దాం ముందు ఇదే స్ట్రాటజీని 2028 ఎన్నికల సమయంలో అమలు చేయాలని జగన్తో పాటు కేసీఆర్ కూడా స్కెచ్లు వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏదానికి సంకేతంగా ఈ కటౌట్ ఏర్పాటు చేసినారో మరి తెలియడం లేదు. రేపు ఎల్లుండి తెలుస్తాయి. మొత్తానికి ఈ కటౌట్ నిజమా, తాడేపల్లిలో మరి తెలంగాణలో ఎన్ని కటౌట్లు వెలుస్తాయా, బెంగళూరులో ఎన్ని కటౌట్లు వెలుస్తాయి అనేది రేపు ఎల్లుండి తెలుస్తుంది. ఆ తెలియగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.